చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఆ ఆసుపత్రికి నిత్యం వందలాది రోగులు వస్తుంటారు. కానీ ఏం లాభం? సరిపడా డాక్టర్లు లేక వైద్యం అందని ద్రాక్షగా మారింది. చికిత్స చేయండి మహాప్రభు అంటే పక్క ఆసుపత్రి వెళ్ళండి, అక్కడ బాగా చేస్తారు అనేలా ఉంటుంది అక్కడి వైద్యుల తీరు. మరి చికిత్స చేసిన రోగులకైనా సరిపడా మందులు ఇస్తారంటే అదీ లేదు. రాసిన ఔషధాల్లో సగం అందించి మమ అనిపిస్తారు. ఇదేమని అడిగితే ఇక్కడ ఇంతే ఉన్నాయనే సమాధానం వారిది. ఇలా చెప్పుకుంటే ఎన్నో సమస్యలకు నిలయంగా మారిన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిపై ఈటీవీ ఫోకస్. పేదోడికి ఏ రోగమొచ్చినా మొదట గుర్తొచ్చేది ప్రభుత్వ ఆసుపత్రి. అందుకే పటాన్చెరు ఆసుపత్రికి ఓపీ సేవలకే నిత్యం వందలాది రోగులు వస్తూ ఉంటారు. అందులో అనేక మంది ఆసుపత్రిలో పూర్తిస్థాయి సేవల కోసం అడ్మిట్ అవుతారు. కానీ వారికి చికిత్స చేసేందుకు సరిపడా వైద్యులు ఉన్నారా అంటే లేదనే సమాధానమే వస్తుంది. వంద పడకల సామర్థ్యం కలిగిన పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో 47 మంది వైద్యులుండాలి. కానీ 18 మందే ఉన్నారు. ఈ లెక్కన 29 మంది వైద్యులు లేకపోవడంతో అనేక రకాల వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి. శస్త్రచికిత్సలు జరిపేవారు లేనందున రోగులను సంగారెడ్డి, గాంధీ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఫలితంగా బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. డాక్టర్లు ఉండట్లేదు. డెలివరీ కేసులు వస్తే అన్ని సంగారెడ్డి పంపుతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చాలా గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వస్తుంది. ఏరియా హాస్పిటల్ లోపల 47 మంది అవసరం ఉంటే కేవలం 16-18 మందితోనే ఇక్కడ వైద్య సేవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా అర్జెంట్ కేసులు వస్తే పటాన్చెరులో కాకుండా సంగారెడ్డికి, గాంధీ ఆసుపత్రికి కూడా ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఏమి లేవండి. మామూలుగా జనరల్ గా చేస్తున్నారు కానీ ఏదైనా వస్తే లేకపోతే కిమ్స్కి వెళ్ళు లేకపోతే నిమ్స్కి వెళ్ళు అంటున్నారు. కానీ ప్రతి ఏరియా ఏదైతే నిమ్స్ లో అక్కడ ఉందో ప్రతి సాట కూడా ఎలాంటి హాస్పిటల్ ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే ఎంత దూరం అండి? సంగారెడ్డి నుంచి నిమ్స్కి వెళ్ళమన్నారు అనుకోండి, ఎంత దూరం? అది ఎందుకు వెళ్ళాలి? ఆ మాత్రం ఫెసిలిటీ చేయలేము. ఇక్కడ మనుషుల కోసం చేయాలి కదా. చేయకుండా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని అంటే దానివల్ల ఏం తగ్గట్టు 2 రోజులు మట్టి వస్తున్నాను, కాళ్ళు లేపి తగ్గలే. ఆసుపత్రిలో ఓపీ సేవల్లో అరకొర డాక్టర్లతో ఏదో మమ్మ అనిపిస్తున్నారు. అయినప్పటికీ సరిపడా ఔషధాలు లేవని ప్రైవేట్ ఫార్మసీలకు వెళ్లాలని రోగులకు సూచిస్తున్నారు. ఉచితంగా చికిత్స అందిస్తారని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నామని, ఇప్పుడు డబ్బులు పెట్టి మందులు కొనాలంటే ఎక్కడికి వెళ్లాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపానే పెద్ద ఆసుపత్రి ఉన్నప్పటికీ వైద్య సేవలు అందుకోలేకపోతున్నామని వాపోతున్నారు. మా అబ్బాయికి ఫీవర్ ఉంది, 5 నెలల పిల్లగాడు. ఇక్కడ చూస్తారు కాబట్టి వచ్చినందుకు ఇంకా అన్ని మెడిసిన్స్ రాశారు. లోపల బయట వెళ్ళి తీసుకోండి అమ్మని చెప్పారు. అక్కడికి వెళ్తే ఒక్క మెడిసిన్ లేదు, మా దగ్గర లేదు, బయటకు వెళ్ళి తీసుకోండి అని చెప్తున్నారు. ప్రైవేట్ లో తీసుకోమన్నారు. ఇక్కడ ఫ్రీ చూస్తామనే కదా వస్తున్నాం. మేము మాకు అమౌంట్ లేక మేము ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళలేక గవర్నమెంట్ కి వస్తే గవర్నమెంట్ లో ఒక మందు దొరికితే ఒక మందు దొరకట్లేవు. మాకు ఇప్పుడు మాకు ఛార్జ్ లేక అన్నా మీరు నమ్ముతారో నమ్మరు, మేము ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ వాడుకొని వచ్చినాం. ఎంత? ఇవి 60 రూపీస్లో మేము ఇప్పుడు అమీన్పూర్ వెళ్ళాలి. ఇంత నిర్లక్ష్యంగా పిల్లలకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉన్నప్పటికీ ఉన్నవారితో సాధ్యమైనంత వరకు సేవలు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ సుధారాణి చెబుతున్నారు. ప్రభుత్వం అవసరం మేరకు వైద్యులను కేటాయిస్తే ఇంకా మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. డాక్టర్స్ అంటే మననే ట్రాన్స్ఫర్స్ అయిపోయి కొంతమంది డాక్టర్స్ అంతా వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫర్స్ అయ్యి కొన్ని వేకెన్సీస్ ఇప్పుడు రీడిప్లాయ్మెంట్ అన్ని అవుతున్నాయి. 10-15 డేస్ లో మళ్ళీ కొత్త డాక్టర్స్ కూడా వచ్చేస్తారు. ఓపీ, ఐపీ అంత బాగా అంటే ఉన్న వాళ్ళతోనే బాగానే మెయింటైన్ చేస్తున్నాము. ఇంకా ఫార్మసీ అంత బాగుంది. డ్రగ్స్ అన్ని అడిక్వేట్ గా ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్ అది యాక్చువల్లీ అది డొనేటెడ్ అండి. ఆక్సిజన్ ప్లాంట్ 6 months నుంచి నాట్ ఫంక్షనింగ్. కొంచెం అది కూడా లెటర్ పెట్టాము. శాంక్షన్ అయిపోతే అది కూడా రిపేర్ చేయించేసి, అయినా ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా ఏం లేదు, సిలిండర్స్ పెట్టేసి పేషెంట్స్ కి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి వందలాదిగా అవుట్ పేషెంట్లు వస్తున్నా సమయానికి సరైన వైద్యం అందించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని రోగులు, బాధితులు కోరుతున్నారు.